వెల్కమ్ టు టీవీ 12 న్యూస్. అనకాపల్లి జిల్లా కసింకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పట్టుకున్నారు పోలీసులు. కసింకోట సిఐ స్వామినాయుడు, ఎస్ఐలు లక్ష్మణ్, సతీష్ ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను అదుపులో తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం జగ్గంపేట సమీపంలో బైక్లు ఉంచినట్లు సమాచారం రావడంతో 17 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ చోట్ల ద్విచక్ర వాహనాలను దొంగిలించి అమ్ముకునే అలవాటు ఉన్న యువకులను పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ మోహన్ తెలియజేశారు. ఈ దాడిలో పాల్గొన్న ఎస్ఐలను, సిబ్బందిని అభినందించారు డీఎస్పీ మోహన్. చేస్తున్నాను. అవును, అందులో గ్లామర్ లేదురా, స్కూటర్లో ఉన్నాయి. మళ్ళీ చేస్తాను. దాంట్లో సతీష్ మా ఎస్ఐ లక్ష్మణరావు గారు సార్. సార్ మా ఏఎస్ఐ గారు సార్. ఇది కొంచెం దగ్గర 3 నెలల నుంచి దీంట్లో మనం చేస్తున్నారండి సిఐ గారు. అది దీంట్లో కొన్ని ఇంకా రికవరీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇంకా అవలా. ఇప్పటి వరకు మనకు దొరికినవి ఇవి. కొన్ని డిస్పోజ్ చేసినవి కూడా ఉన్నాయి. అలాగే అవి కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసులు అంటే ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పిందంతా కూడా అయిపోయిన వరకు మనం చెప్పాం. ముందుండే ఇన్వెస్టిగేషన్ మనం ప్రజెంట్ దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాన్ఫిడెంట్ చేస్తాం. గతంలో కూడా వీళ్ళకి కొన్ని కేసులు ఉన్నాయి, అందరికీ లేవు, ఒకళ్ళిద్దరికి ఉన్నాయి. మైనర్ బాయ్స్కి ఉన్నాయి, లేవు. మిగిలిన వాళ్ళకి దురదృష్టం ఏంటంటే మైనర్ బాయ్స్ని ఇన్వాల్వ్ చేశారు. అదొకటి కొంచెం బ్యాడ్ లక్.